గుడ్ మార్నింగ్, వెల్కమ్ మై టిప్స్. ఎట్లున్నారు మీరు అందరూ? నా కమెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను. ఋతుగాడు క్యూట్గా ఉంటారు. ఎవరు అన్నారు కటింగ్ చేయించుకుని ఇంకా డిఫరెంట్గా క్యూట్గా కనిపిస్తుంటారు. తర్వాత ఏంటంటే మామిడికాయలు తెచ్చిన కదా, సో తెచ్చినాక అసలు వాటి గురించే మర్చిపోయినాం. సో ఈరోజు వీటిని నానబెట్టింది అనమాట. అత్తయ్య పొద్దున్నే నానబెట్టింది. సో ఈ కొన్ని మెత్తపడ్డాయి, కొన్ని పండినాయి, అవి పక్కన పెట్టేసాం అనమాట. బాగున్నాయి మాత్రమే నానబెట్టేసింది. సో వీటిలో మనకి ఒక కేజీన్నర వచ్చేసి చెక్కు తొక్కు అంటే పొరుసు తొక్కు అంటారు. సో అది మిగిలింది వచ్చేసి మనకి వక్క తొక్కు అనమాట. సో ఈ పొరుసు తొక్కు నేను అసలు నాకు నచ్చదు, నాకు వక్క తొక్కు ఇష్టం. సో మల్లెపూలు ఉన్నాయి, వాటిలో స్మెల్ చూస్తాను, భలే బాగుంది. ఇంకా మా ఇంట్లో మా అత్త, నేను, రమ్య మా ముచ్చట్లు ఒడవండి. ఏ ముచ్చట్లు పెడతామో తెలియదు కానీ ఒడవై వీళ్ళందరికీ ఎంటర్టైన్మెంట్ పీస్ నేను మా ఋతుగాడే. ఏదో అట్లా డల్లు కూర్చుడు, మేము ఏదో ఒకటి వేసుడు, జోకులు వేసుడు, నవ్వించుడు చేస్తూ ఉంటాం అనమాట. తర్వాత గోల్డ్ లోన్ గురించి తిరుగుతుందని చెప్పాను కదా. సో ఈరోజు బ్యాంక్కి వెళ్తే మాకు తెలిసిన విషయం, మనమంట గోల్డ్ లోను మనకి మేమైతే ఎస్బీఐ బ్యాంకులో పెట్టాం. సో ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఇప్పుడు మీరు రెన్యువల్ చేయించుకోవడానికి లేదంట కొన్ని బ్యాంక్స్లో. సో మేము వేసిన ఎస్బీఐలో రెన్యువల్ చేయడం లేదు. టోటల్ అమౌంట్ కట్టి అప్పుడు కావాలంటే మళ్ళీ పెట్టుకోవాలంట. మా మైండ్ ఫ్యూజ్ దొబ్బింది, ఎందుకంటే మా దగ్గర అంత అమౌంట్ లేదనమాట. మేము బల్క్లో తీసుకున్నాం కదా, సో అంత అమౌంట్ మా దగ్గర లేదు. సో ఇది మేము అస్సలు అనుకోలేదు. సడన్గా పైసల గురించి టెన్షన్ స్టార్ట్ అయింది. సో గోల్డ్ లోన్లో ఇలాంటి ట్విస్టులు ఉంటాయని మాకు తెలీదు. లాస్ట్ ఇయర్ ఉందన్నారు. సో దీని గురించి ఒక డీటెయిల్ వీడియోగా మీతో షేర్ చేస్తాను. సో ఇవాళ వెళ్తేనైతే అలాగే అన్నారు, ఆర్బీఐ రూల్స్ చేంజ్ అయిపోయినాయి, మీరు మొత్తం అమౌంట్ పే చేసి తీసుకోండి. సో మనం మధ్యతరగతి వాళ్ళం డబ్బులు లేకనే పెట్టి అవసరాలకు గోల్డ్ పెట్టి డబ్బులు వాడుకుంటాం. అలాంటి వాళ్ళు కొంతమంది 10 lakhs, 15 lakhs, 5 lakhs ఎంతో కొంత పెడతాం కదా. సో సంవత్సరం అంతా కష్టపడి మనం దాన్ని మిత్తి రెడీ చేస్తే వీళ్ళు సడన్గా బాంబు పేల్చండి ఇట్లా చెప్పారు. ఇక మాకు ఏమీ అర్థం కావట్లేదు. ప్రజెంట్ ఆ డబ్బులు ఎట్లా సరదాలు ఏంటని ఆలోచనలు ఉండు. కానీ ఈ గోల్డ్ లోన్ గురించి ఇంత ఇష్యూ అవుతుంది, ఇలాంటి ట్విస్టులు ఉంటాయని మేము అనుకోలే. సో మీరందరూ పెట్టిన వాళ్ళు ఎవరైనా రెన్యువల్ చేయడానికి ఉన్నారా, ఇవన్నీ ఒకసారి తెలుసుకొని వెళ్ళండి. ఎందుకంటే సడన్గా అంత అమౌంట్ మన దగ్గర ఉండదు. ఇవ్వడానికి కూడా ఇచ్చేవాళ్ళు ఉంటే ఓకే, అడ్జస్ట్ చేసేవాళ్ళు. సో మనకు తెలిసిన వాళ్ళు అంతా అమౌంట్ ఇచ్చేవాళ్ళు లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లమే అవుద్ది కదా. సో అది తర్వాత లాస్ట్ ఇయర్ అట్లా అని మళ్ళీ సెట్ చేశారు. అంటే మేము మళ్ళీ అప్పుడు రెన్యువల్ చేయలే, వేరే బ్యాంక్లో మారుదామని మొత్తం అమౌంట్ కట్టి ఉంటుంది. సో ఈసారి ఓన్లీ రెన్యువల్ అనుకున్నాం, కానీ సడన్గా ట్విస్టులు తెలిసాయి అనమాట. సో శేఖర్కి నాకు డబ్బుల గురించి బాగా టెన్షన్ స్టార్ట్ అయింది. సో మాది గోల్డ్ లోను బల్క్ అమౌంటే ఉంది. సో లాస్ట్ ఇయర్ కొంచెం వరకు జస్ట్ 10% పేజీ కొంత గోల్డ్ తీసుకొని ఉంటుంది. అండ్ ఈ గోల్డ్ అది లాకర్లో ఉండిద్ది, ఇది లోన్ కింద ఉండిద్ది. సో 2 బ్యాంకులే ఉన్నాయి. తర్వాత ఏంటంటే ఇది చూడండి, మా సీరియల్ పిచ్చోళ్ళు టీవీలో స్టార్ మాలో చూస్తున్నారు. మా అత్తమ్మ ఏంటంటే ఇంతసేపు మనం తొక్కు పెడుతున్నాం కదా, సో ఆ కాయల్ని మనం పొద్దున నుంచి సాయంత్రం వరకు నానబెట్టాలి. తర్వాత బాగా తుడిచి ఆరబెట్టాలి. ఓకే, ఇప్పుడు తొక్కు కాయలు కుట్టడానికి రమ్య వాళ్ళ మామయ్య అంటే మా పెద్దనాన్న వస్తుంది అనమాట. సో మా పెద్దనాన్నని రమ్మన్నాం, ఆల్రెడీ కాల్ చేసాము. సో తను కట్ చేస్తారు. నాకు తిన్నప్పుడు ఏమో ఈ తొక్కాయలు కట్ చేయడానికి ఇలా పెద్ద పీట్లాగా ఉండి దాని మీద మటన్ మస్తాన్ కత్తిలాగా ఒక కత్తి ఉండేది, ఇట్లా 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 చేతితోటి కొట్టేవాళ్ళు. సో అది పిల్లకి వచ్చాక నేను అది ఎప్పుడు చూడలే. మా పెద్దనాన్న యాక్స్ ఉంటుంది కదా, కులాడిని ఏమంటారు తెలుగులో? సో అది ఉంటుంది కదా, మీరేమనుకుంటారు, అదే గొడ్డలి ఉంటుంది కదా. సో దానిపైన ఉంటుంది చూడండి, ఇట్లా కొట్టేది. దాన్ని తీసుకొచ్చి దానికి దారు ఇట్లా పెట్టి తీసుకొచ్చి కొడతారు అనమాట. సో పెద్దనాన్న 3:30కే వస్తాడు, కానీ ఏమైంది, ఫుల్ లేట్ అయిపోయింది. 5:30కి అట్లా వచ్చాడు. సో ఇందులో కొన్ని అత్తయ్య మేము ఈలోపు ఇట్లా పొట్టు తీసి పొరుసు కట్ చేసినాం. మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు కొత్త విషయాలు నేర్చుకోవడం చాలా పిచ్చి ఉంటుంది. సో మా అత్తయ్య ఏ పని చేసినా అందులోన కాలు, చెయ్యి, తల అన్నీ ఉంటాయి. అంటే నా హస్తం ఉండిద్ది అన్నమాట. సో ఖచ్చితంగా నేను తల తొంగి చూస్తాను, అది ఏ పైన కానీ. నాకు రాకపోని రాలేదనుకో నేర్చుకుంటాను, వచ్చిందనుకో ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను. అంతేగాని అట్లా కూర్చోలేను నేను. సో ఇటువంటి మా అత్తయ్య మెల్లమెల్ల కట్ చేసింది. యాక్చువల్ దీన్ని ఇలపిట అంటారు.
మా నాన్నమ్మ అయితే చిక్ 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 అని కోసింది. ఈ పైన పొట్టు తీస్తారు చూడండి. మీ ఎవరికైనా ఐడియా ఉందా? చిన్నప్పుడు ఈ పీలర్స్ రాకుండా కష్కి అని ఉండేది. కష్కి అంటే ఏంటిది? మనకి పర్ల్స్ వెళ్తాయి చూడండి, నత్తగుళ్ళలు పెద్దగా ఉంటాయి, శంఖాలు కావు, నత్తగుళ్ళలాగా అవి ఉంటాయి కదా, వాటి ఒక సైడు మధ్యలో తొర్రలెక్కి ఇట్లా గికి గికి వేస్తారు. సో దాంతో పోతుంది. ఇలాంటికుంటే ఇంట్లో ఉందేమో, నేను చూపిస్తాను మీకు. ఆ కసికతోటి దీనికి అద్దిసేవాళ్ళు. మా అత్తయ్య ఒక్క మామిడికాయ తురవడానికి గంట పట్టింది. మా రమ్య కూడా పటాపట్ అన్ని మామిడికాయలు తోరిమి అటు చూడండి, రమ్య చాకుతో కట్ చేస్తే మా అత్తయ్య నిలబిడ్డ పెట్టమని చెప్పి ఇట్లా కట్ చేసిన. నేను ఇలా ప్రతిదీ ట్రై చేస్తాను కదా, మా అత్తయ్య కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు అనమాట. రమ్యతో అంటారు, ఇది అన్నీ ట్రై చేస్తుంది కళ్యాణి అని చెప్పేసి నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నేను పెళ్ళి కాకముందు ఇట్లా ఉండకపోయేదాన్ని. మా పూలచ్చ అయితే నన్ను మస్తు తిట్టుకునేది. ఎందుకంటే పెళ్ళి కాకముందు నా బట్టలు ఉతుక్కోవడం వరకే నా పని, నేను వేరే ఏ పని చేయకపోదును. మా అమ్మ అప్పాలి తొక్కులు పెట్టుడైతే ఏమంటారు 1/2 కిలోమీటర్ దూరం పోయి ఉండేదాన్ని, అస్సలు దగ్గర ఉండకపోయేదాన్ని. సో అది ఎప్పుడు అంటే నాకు స్టెప్ మదర్లేండి, బట్ ఎప్పుడు తిట్టుకునేది అనమాట, ఇది ఏ పనిచేది పందిలా తింటుందని చెప్పేసి. కానీ పెళ్ళయ్యాక ఏంటోనండి చాలా మారిపోయాను. కోడలు రోల్కి వచ్చినందుకు మరి ఏమో తెలీదు. మరి పూణేలో వేద్దును, ఇల్లందుకుంట్లో కాలేజ్కి వెళ్ళొచ్చు, వీటికే అయిపోయింది. మాకు నచ్చిన రెసిపీలు అయితే చేసుకుందాము. అండ్ తర్వాత ఏంటంటే తెలియదండి మనకు నిజంగానే, మనకు పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత లైఫే చేంజ్ అయిపోతుంది. మన మెంటాలిటీ చేంజ్ అవుతుంది, మన మెచ్యూరిటీ చేంజ్ అవుతుంది, మనం చేంజ్ అవుతాం, మన సరౌండింగ్ చేంజ్ అవుతుంది, ఎవ్రీథింగ్ చేంజ్ అవుతుంది. సో అట్లా నేను కూడా మారిన అనమాట. తర్వాత మా పెద్దనాన్న ఒర్రిచ్చి నాకు నేను కొడతా అంటే, ఎందుకే మళ్ళీ నువ్వు నీకు చేతికి తెగుతుంది అని చెప్తూనే ఉన్నాడు. అది చూడండి, నేను అయినా గుంజుకొని మరీ కట్ చేస్తుంది. నాకు సరదా. మా పెద్దనాన్నకి ఏంటంటే ఇక్కడ నాకు తాకుతుంది అని చెప్పేసి. ఈ పెద్దనాన్న ఎవరు? మన రమ్య వాళ్ళ మామయ్య గారు. మా రమ్యని మేన వాళ్ళకే ఇచ్చినాం. మళ్ళీ చెప్తున్నాను రమ్య. తర్వాత మా అత్తయ్య వచ్చాడు. సో మా ఎదురు ఇంట్లో నుంచి ఇక మటన్లు చికెన్లు కోసాడు ఉండే కదా, అది తెచ్చింది. చూడండి, దాన్ని బాగా తుడిచి ఇక దాని మీద ఏది టచ్చి కీమా కొట్టినట్టు కొడతారు కూడా, కానీ ఆ కత్తి లేదు మన దగ్గర. ఈ పీట మీద ట్రై చేసినాం, దానికి ఉన్న దుమ్మే కింద పడుతుంది. ఇది ఇరుగుతుందని భయం వేసి అసలే అది తరాలది. మా అత్తయ్య వాళ్ళ అమ్మ పెట్టింది వాళ్ళ పెళ్ళిళ్ళు లేదు, మా అత్తయ్య వాళ్ళ అమ్మ వాళ్ళ పెట్టిలో పెట్టింది. సో దాన్ని కాపాడుకోవాలి. అండ్ ఇది ఈ మటన్ కొట్టేది ఉంది కదా, చెక్కపీట. సో దానిపైన మా పెద్దనాన్న కొడితే నేను జీడి తీసి పక్కకు పెడుతున్నాను అనమాట. యాక్చువల్ నేను పోయి వేరే కూడా కూర్చోవచ్చు, బట్ నో, ఇలాంటివి మనం చూడాలి. మధ్యలో మళ్ళీ వాళ్ళని నోరిచ్చి ఇంకోసారి తిట్లు పడాలి. వాటిలో అదో రకమైన ఆనందం ఉంటుంది. మా పెద్దనాన్న నువ్వు ఏదైనా పని చేసుకుంటే, లేదు నేను ఇవి అయ్యేదాకా ఇక్కడే. మా అత్తమ్మ లేచి బయటికి వెళ్ళి ఏదో పని చేసుకొచ్చుకుంది, మా రమ్మే బయట కూర్చొని ముచ్చబెడుతుంది. నేను మాత్రం వాడికి ఇష్టం అంటే కదిలిందే లేదు. నా మాటలు మీకు ఫన్నీగా అనిపించచ్చు, కానీ నేను చెప్పేవన్నీ రియల్గా నా మైండ్లో ఉంటాయి అనమాట. సో ఇక్కడ జీడిగా కొంచెం వేసాను. నాకు ఈ మధ్య తెలిసింది అంటే, మళ్ళీ నేను గూగుల్ చేయలేదు, బట్ నేను ఏదో వీడియోలు చూశాను. మనకి మామిడి పిక్కలలో చాలామంది లేడీస్కి ఇప్పుడు విటమిన్ డి కానివ్వండి, B12 కానివ్వండి, కాల్షియం మనకి డెలివరీ తర్వాత చాలా తగ్గుతుంది. సో B12 తక్కువ ఉన్న వాళ్ళకైతే నాన్ వెజ్ తింటే కొందరికి అబ్జర్వ్ అవుతుంది, కొందరికి అబ్జర్వ్ అవ్వదు. సో నేను నాన్ వెజే తినాలనుకుంది శృతి మేడం, బట్ నేను నాన్ వెజ్ తింటాను. నా బాడీకి విటమిన్ B12 అబ్జర్వ్ అవ్వట్లేదు, నాకు చాలా తక్కువ ఉంటుంది విటమిన్ B12. సో ఇలా మన మామిడి పిక్కలు ఉంటాయి కదా, మనము ఆ లోపల జీడి తొక్కు పెట్టినప్పుడు ఆ జీడిగా వేసుకోండి. కొన్ని ఏరియాస్లో ఆ జీడితో కూడా తొక్కు పెడతారు. సో అట్లా మనకి మంచిది అనమాట. తర్వాత ఇంకా రేపు వెళ్ళి అత్తయ్య మిర్చీలు ఏం చేస్తారు, కారం పట్టిస్తారు. మిర్చీలు కారం పట్టడానికి తీసుకెళ్ళింది. మా అత్త మా ఏరియా అటు వెళ్ళింది అనుకోండి, మేము లోపల అందరూ అచ్ తుమ్ముతూనే ఉంటాం. చాలా గ్రేట్ కదండి పెద్దోళ్ళు. అప్పుడప్పుడు అనిపిస్తుంది తెలుసు నాకు, ఇప్పుడు మా అత్తమ్మ ఇట్లా చేస్తుంది కాబట్టి ఆరామ్సే మేము తీసుకుంటున్నాం, తింటున్నాం. ఇంట్లో కారపొడే బాగుంటుంది, ఇంట్లో పప్పే బాగుంటుంది, ఉంటున్నాం. కానీ రేపు మా అత్తయ్య కొంచెం ఏజ్ అయిపోయి చేత కాదు అనుకోండి, అప్పుడు ఇవన్నీ ఎవరు చేయాలి అనిపిస్తుంది. మా అత్త అప్పుడు అని కరెక్ట్గా అంటుంది, నువ్వు చెయ్యాలి బిడ్డ, అప్పుడు నేను నీకు నేర్పిస్తా కదా అంటుంది. నేను అమ్మా ఇవి వండుతాయి కదా అని లోపల అనుకుంటా, బట్ చెయ్యాలి.
నాకు అప్పుడప్పుడు డౌట్స్ వస్తాయి, నేను నా కోడళ్ళకు ఇట్లా కట్టిస్తానా అని చెప్పేసి. నాకే చేసుకోవడానికి ఓపిక ఉండదు. సో ఇట్లా వేస్తావో ఏమో. మా అత్తమ్మ అదే అంటుంది, నేనున్నా కాబట్టి ఇట్లా నడుస్తుంది, నువ్వు రమ్మే ఏం చెప్తారో ఏమో అని. మరి నవ్వు వచ్చింది అప్పుడు. చెప్పినా కదా మనం ప్రతి ఒక్క దాంట్లో ఉంటామని చెప్పేసి. సో తొక్కుకి అత్తయ్య, మా అత్తయ్య ఏమన్నా తెలుసా, కోమట్ల ఇంటికి పోయి జోక్కొత్తా అన్నది. షాప్ ఉంటుంది, పక్క షాప్కి వెళ్ళి ఒక్కలని జోక్కొచ్చింది. ఇంట్లో నేను 3-4 ఉప్పు పొట్లాలు తెచ్చిన. మా అత్తయ్య పోయి జోకుతున్నాను మొహమాటానికి. ఆంచెలుగా సాల్ట్ ప్యాకెట్స్ కొనుక్కొచ్చింది చెప్తున్నా. అత్తమ్మ ఉన్నాయి వట్టి అని పోయి జోక్కొస్తే ఎట్లుంటుంది బిడ్డ, మొహమాటం ఎక్కువ మా అత్తయ్యకి. సో ఇటు చూడండి, చెక్కు తొక్కు క్వాంటిటీ తక్కువ ఉంది చూసారా. ఇది రమ్య వాళ్ళ పిల్లలకి, శేఖర్కి, తిరుపతి అన్నలకి. అండ్ ఒక్కతో క్వాంటిటీ ఎక్కువ ఉంది. ఎందుకు, రమ్య నేను తొక్కులు బాగా తింటాం. రఫ్గా ఫస్ట్ 2 monthsలో సగం పికిల్ ఓడిచిపోతుంది, ఇంకా 1 year మొత్తంలో ఆ సగం ఓడుతుంది. సో తర్వాత ఇక్కడ శేఖర్కి పాల ప్యాకెట్ తెచ్చిన నాకు అలవాటు ఉంటుంది, ఎప్పుడు శేఖర్ని డిస్టర్బ్ చేయడం. చలికాలం ఒక పాల ప్యాకెట్ తెస్తే కత్తం ఆయన డ్రెస్ పైకని లోపల పొట్ట దగ్గరికి వేసేస్తాం. ఇక కత్తం తిడుతూనే ఉంటాడు అనమాట. అందులో కూడా ఒక ఫీల్ ఉంటుంది. లిటరలీ అప్పుడప్పుడు అనిపిస్తుంది చిన్నప్పుడు బాగా. అదే ఇప్పుడు మనం కొంచెంమంది పిల్లలు పిచ్చి పిచ్చి అయితే తిడతాం కదా, బిత్తిరి పిల్లలు ఉన్నారు. సో నాకు ఆ గుణాలు ఇప్పుడు కూడా కొన్ని అట్లనే ఉన్నాయి అనమాట. సో తర్వాత ఏంటంటే ఆ తొక్కులకు ఆవాలు, ఉప్పు, మెంతి పొడి కలిసి పెట్టింది అత్తయ్య. తర్వాత ఇప్పుడు ఇదేంటంటే ఒక పండిన మామిడికాయ ఉండే, అది ఇన్స్టాంట్గా పెట్టింది మా అత్తయ్య. తొక్కు ఏమన్నా గుమగుమా స్మెల్ వస్తుంది. ఇది రెసిపీ నేను తీయలేదు, బట్ ఇన్స్టాంట్గా అప్పటికప్పుడే అని పెట్టింది మా అత్తయ్య. ఎంత బాగుందో. ఇంకా రాత్రి అన్నంలో కూర ఎవరు తినలే, అందరం తొక్కే తిన్నాం. పుల్లటి మామిడికాయలు, కారం కారం తొక్కు, ఎంత బాగుందో. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఈ మామిడికాయలు వచ్చేసి ఎత్తి ఒక డబ్బాలో పెడతా ఉంది అత్తమ్మ. అటువంటి హలీం డబ్బాతోటి అందులో ఎత్తి పెడుతుంది. మనకి సాల్ట్ వేసామనుకో తొందరగా వాటర్ బయటికి వస్తాయి. సో అట్లా చెక్కు తొక్కుల పొరుసుకి వాటర్ ఎక్కువ వస్తాయి. వక్క తొక్కులు ఇంకా రాళ్ళు, రేపు అయితే బాగా జ్యూస్ వచ్చింది. సో వక్క తొక్కు పక్కన ఉంది కదా, ఇందులో కూడా సేమ్ ఆవా, మెంతులు. అయితే వక్క తొక్కు 6 kilos అయింది. ఓకే, పొరుసు 1.5 kg అయింది. సో తొక్కుకు మెజర్మెంట్స్ నేను అత్తయ్య మళ్ళీ తొక్కు పెట్టిద్ది కదా. సో ఈరోజు అన్నీ రెడీ చేసుకున్నాం. ఇది 2 రోజుల తర్వాత మిర్చి పౌడర్ పట్టినాక వీటికి తాలింపులు అవన్నీ వేస్తాం. అప్పుడు అత్తయ్య మాటల్లో మీతో షేర్ చేస్తాను, కావాలంటే ఏమైనా పెట్టుకోండి. మా అత్తయ్య పెట్టిన చట్నీలు సూపర్గా ఉంటాయి. ఫ్యూచర్లో మేము ఒక బిజినెస్ పెట్టుకుంటే తొక్కుల బిజినెసే పెట్టుకోవాలి. ఎందుకంటే మా అత్తయ్య చేసిన పికిల్స్, మా అత్తయ్య చేసిన చేపల పులుసు, మా అత్తయ్య చేసిన నాన్ వెజ్ కర్రీలు, వాటి మీదికి ఇంకేవి రావండి, అంత బాగుంటాయి. సో పికిల్స్ అందరూ చేస్తారు కదా, మనం చేద్దామంటారు. ఏమంటారు, కొత్తగా అత్తయ్యకి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం, తొక్కుల బిజినెస్ ఏమంటారు, బాగుంది కదా. తర్వాత మొన్న శేఖర్కి బాగాలినప్పుడు నేను కర్డ్ రైస్ చేశాను. సో ఆ కర్డ్ రైస్ మా అక్షయ్కి బాగా నచ్చింది. కర్డ్ రైస్ చేయవా అన్నాడు. సరే చేస్తా పద నాన్న అని చెప్పేసి ఆ అక్షయ్కి, లవికి కొంచెం, శేఖర్కి. అక్షయ్ ఎక్కువ తింటాడు, దానికి ఇష్టం. వీళ్ళిద్దరికి జస్ట్ టేస్ట్కి కొంచెం పెడతా అనమాట. బై ద వే నేను కర్డ్ రైస్ చాలా బాగా చేస్తాను, అడగండి ఎలా చేశాను. అమ్మా ఆశ దోశ అప్పడం నా దగ్గర మీరు నేర్చుకొని మీరు ఒక అమ్మ చేద్దామని నేను రెసిపీ తీయడానికి బిల్డప్ కొడుతున్నా. తీసుకుంటే షేర్ చేస్తున్నాం. మళ్ళీ అవికి బాగా నచ్చి అసలు నోట్లో వేసుకోగానే ఇట్లా కరిగిపోద్ది. తర్వాత ఇలా పెద్ద తొక్కు, అదే ఎక్కువ క్వాంటిటీలో ఉన్న తొక్కులో ఆవాలు, జీలకర్ర, లేదు ఆవాలు మెంతులు ఉన్న పొడి కలపలేదు కాబట్టి ఇప్పుడు కలుపుతుంది అత్తయ్య. సో ఎలా అనిపించింది వీడియో కమెంట్లు చెప్పండి. సో ఈ వేసవిలో మీరు కూడా కొత్త ఆవకాయ పెట్టుకున్నారా, కమెంట్లు చెప్పండి. సో అమ్మ ఆవకాయని మర్చిపోవద్దంటారుగా. సో నాకు అత్తమ్మ ఆవకాయ వస్తుంది, ఎందుకంటే మా అత్తయ్య ఆవకాయ పెట్టిన ఆవకాయ నాకు మా ఇంట్లో ఆవకాయల కంటే చాలా ఎక్కువ ఇష్టం. సో అందరం ఇట్లా రెగ్యులర్గా, ఇది మా డ్యూటీ, సాంప్రదాయం, ఇలా కూర్చొని ముచ్చట పెట్టాలి రాత్రిపూట. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మా రమ్య నేను పెట్టుకుంటాం చూడరు గాసిప్స్, మా అత్తయ్య గురించి, మా శేఖర్ గురించి. వేరే అత్త గురించి వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మా రమ్య ఒక చాలు మస్తు అర్థం చేసుకుంటుంది, నా సైడే మాట్లాడుద్ది. సో మేమిద్దరం మా అత్త గురించి, మా శేఖర్ గురించి గాసిప్స్ పెడతాం. వాళ్ళిద్దరూ, మా శేఖర్ ఏదో అన్నకి నేనే అన్న అనుకోండి, మా అత్తయ్య రియాక్ట్ అవుద్ది. వీళ్ళు బాగా ఓవరాక్షన్ చెప్తున్నారు వద్దని రమ్య, నిజమే రమ్య నేను, అట్లుంటుంది మా బాండింగ్. బాయ్, రేపు కలుస్తా.